ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ నిర్ణయం ఆజ్యం పోసింది. ఇప్పటికే ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. అయితే రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్ ని రిటైల్ బంకుల నుంచి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2,75,66,000 లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని 4 రోజుల క్రితం ఆయిల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూటమి సర్కార్ చర్యలతోనే పెట్రోల్ డీజిల్ సంక్షోభం ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ కొరతకు మరింత కారణమైంది చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం. దీంతో ఏపీ ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది కేంద్రం. వెంటనే ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. ఇది పెట్రోలియం రూల్స్, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయినా కేంద్రం ఆదేశాలను ఏపీ సర్కార్ పట్టించుకోలేదు. కేంద్రం ఆదేశాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి. చూస్తున్నాం ఏకంగా బల్క్ గా డీజిల్ సరఫరా చేయాలి అమరావతి నిర్మాణ పనుల కోసం. అసలే ఎక్కడలేని కొరతతో ఇబ్బంది పడుతున్నారు డీజిల్ కోసం. కనీసం పంట కోసుకోవడానికి ఆ యంత్రాల్లో కూడా డీజిల్ దొరకని పరిస్థితి ఉంది. అలాంటి ఒక కీలకమైన టైంలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? కేంద్ర శాఖ ఏం చెప్పింది? దాన్ని పాటిస్తున్న పరిస్థితి ఉందా ఏపీలో? గత వారం 10 రోజుల నుంచి రాష్ట్రంలో తీవ్రమైనటువంటి పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ఇటు వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, అలాగే ఆక్వాకల్చర్ ఇలాంటి అనేక ఇండస్ట్రీస్కు డీజిల్ ప్రతిరోజు అవసరం ఉంటుంది. సో అటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ పరిస్థితికి మరింత ఆజ్యం పోసినట్టుగా మనకు కనబడుతుంది. దాదాపు 3 కోట్ల లీటర్ల డీజిల్ని అమరావతి రాజధాని పనుల కోసం బల్క్గా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ఆయిల్ కంపెనీలకు లేఖ రాసింది. సో సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు రాసినటువంటి ఈ లేఖ కారణంగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఉత్పన్నమైందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా నిజానికి బల్క్గా సరఫరాకు సంబంధించినటువంటి విషయాల్లో అది రీటైల్ బంకులోంచి కాకుండా నేరుగా పెసో బౌజర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సపరేట్ వ్యవస్థ ఉంది. అలా కాకుండా నేరుగా ఏదైతే రీటైల్ బంకులు ఉంటాయో, మామూలుగా వాహనదారులు కానీ వీటికి సంబంధించినటువంటి ఈ సాధారణ పెట్రోల్ బంకుల నుంచి భారీ ఎత్తున బల్క్గా డీజిల్ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో దాని ఫలితంగా ఈ సాధారణ పెట్రోల్ బంకులకు పోస్తున్నటువంటి డీజిల్ అంతా కూడా ఈ రాజధాని పనులకు సంబంధించినటువంటి నిర్మాణ పనులకు వెళ్తుందనేటువంటి ఒక విషయం ఈరోజు తేటతెల్లమైంది. 24వ తేదీన సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు ఈ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. ప్రతి నెల ఎంత అవసరం ఉంటుంది దానికి సంబంధించినటువంటి కంప్లీట్గా వాటికి సంబంధించినటువంటి ఇన్వెంటరీ అంతా కూడా రాశారు. ఆల్మోస్ట్ ఏప్రిల్ నెలలో 44 లక్షల లీటర్ల డీజిల్ అలాగే రాజధాని అవసరాలకు అవసరం ఉంటుందని చెప్పారు. వాటితో పాటు మే నెలలో 88 లక్షలు, అలాగే జూన్లో 75 లక్షలు, జూలైలో 69 లక్షల డీజిల్ అవసరం ఉంది. ఆ మేరకు వీటన్నిటిని కూడా రీటైల్ పెట్రోల్ బంకుల్లో సంసిద్ధంగా ఉంచాలని ఆయన లేఖ రాశారు. సో ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. నిజానికి ఇలా నిర్ణయం తీసుకోవడం, ఇలాగా లేఖ రాయడం ఖచ్చితంగా పెట్రోల్ నిబంధనలన్నిటి కూడా విరుద్ధమని కూడా కేంద్ర ప్రభుత్వం ఆక్షేపించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సాయి ప్రసాద్కు లేఖ కూడా రాశారు. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. పెట్రోల్ రూల్స్ కానీ అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ నిర్ణయం వల్ల భారీ ఎత్తున కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే సేఫ్టీ సమస్యలు ఏర్పడతాయి, అలాగే సప్లైకి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలని వెంటనే 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ లేఖ రాసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు ఈ పెట్రోల్ డీజిల్ కొరత పైన ముఖ్యమంత్రి స్థాయిలో ఇంతవరకు సమీక్షా సమావేశం జరిగిన దాఖలాలు కూడా కనిపించలేదు. సో డెఫినెట్గా ఈ మొత్తం పెట్రోల్ డీజిల్ కొరతతో రాష్ట్ర ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పడుతున్నటువంటి ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరింత అగ్గికి ఆజ్యం పోసినట్టుగా స్పష్టంగా మనకు కనబడుతుంది. కంప్లీట్గా ఇందులో రూల్స్ అన్నిటిని ఉల్లంఘించి కంప్లీట్గా ఈ సాధారణ అవసరాల కోసం, డే టు డే అవసరాల కోసం వాహనదారులు వారికి సంబంధించినటువంటి అవసరాల కోసం కేటాయించినటువంటి నార్మల్ పెట్రోల్ బంక్ నుంచి బల్క్గా భారీ ఎత్తున కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ను తీసుకుంటున్నారు. సో దాని ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి డీజిల్ కొరత ఏర్పడి
వ్యవసాయ రంగానికి అలాగే ఇటు ఆక్వాకల్చర్ కానీ అలాగే వ్యాపారస్తులకు చాలా రంగాలపైన కూడా తీవ్ర ప్రభావం పడి దైనందిన కార్యక్రమాలకు కూడా డీజిల్ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంకటేష్, అసలు ఎక్కడ ఏ షిప్ వస్తుందో, ఎంత ఎల్పిజి తెస్తుంది, ఎంత డీజిల్ పెట్రోల్ వస్తుందని ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి. అలాంటి టైంలో కొంత ఈ సప్లై చైన్లో కానీ వీటిలో కొంత విచక్షణ పాటించాల్సిన అవసరం. కానీ చాలా సెల్ఫిష్గా కనీసం సామాన్య ప్రజలకి చాలా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడుపుకునే వాళ్ళు, లేకపోతే పంటలు కోసుకునే వాళ్ళు, వాళ్ళందరినీ గాలికి వదిలేసి కేవలం అమరావతి నిర్మాణం అనే ఒక్క అజెండా మాత్రమే మన దగ్గర ఉందా అన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు. ఈవెన్ నిధుల విషయంలో కూడా ఇదే జరిగింది. రాష్ట్రం మొత్తాన్ని ఒక పక్క కేవలం అమరావతి అనే ఒక్క నగరం లేకపోతే ఆ నిర్మాణాలన్నీ ఒక పక్క అన్నట్టు చూశారు. ఆఖరికి డీజిల్ విషయంలో కూడా అదే ప్రియారిటీ కనిపిస్తోంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ అవసరాల కోసం డీజిల్ దొరకడం లేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి లేఖ రాయడం ఖచ్చితంగా వారి యొక్క ప్రజల యొక్క అవసరాలను పట్టించుకోవట్లేదనే విషయానికి మాత్రం తార్కాణంగా కనిపిస్తోంది. దీన్ని వెంటనే ఈ నిర్ణయం అంతా కూడా నిబంధనలకు విరుద్ధమని ఏకంగా కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. మన వద్ద ఆ లేఖకు సంబంధించినటువంటి ప్రతులు కూడా ఉన్నాయి. సో మనం చూడవచ్చు, చాలా ఎక్స్క్లూజివ్గా మనం ప్రజెంట్ చేస్తున్నటువంటి స్టోరీ ఇది. ఇందులో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ రాసినటువంటి లేఖ మనం చూడొచ్చు. సో ఈ లేఖలో క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కంప్లీట్గా నిబంధనలకు విరుద్ధమైనటువంటి విషయాన్ని క్లియర్గా ఈ లేఖలో రాశారు. నిజానికి నిర్మాణ పనులు కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక అవసరం ఉంటే ఖచ్చితంగా డెఫినెట్గా దాని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ యంత్రాంగం ఉంది. సో పెసో బౌజర్స్ అని ఉంటారు. సో ఆ బౌజర్స్ నుంచి భారీ ఎత్తున తీసుకునే యంత్రాంగం ఉంది. కానీ అలా కాకుండా కేవలం రీటైల్ బంకుల నుంచి తీసుకోవడం వల్ల, రీటైల్ అవుట్లెట్స్ నుంచి తీసుకోవడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ప్రధానంగా ఉన్నటువంటి విషయం. సో ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు విత్డ్రా ద సెడ్ కమ్యూనికేషన్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎక్స్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ రెగ్యులేషన్స్ అని చెప్పింది. సో ఇన్కన్సిస్టెంట్గా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి లేఖ రాశారు. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ఇంకా స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే వెంకటేష్, మాకు ఒక యంత్రం ఉంది, పంట కొయ్యాలి, డీజిల్ ఇవ్వండి అంటే లిమిట్లో ఇస్తున్నారు. ఒక ఆటో వెళ్తే కనీసం 2 లీటర్లు 3 లీటర్లు డీజిల్ కొడుతున్నారు. మీరో నేను పెట్రోల్ బంక్కి వెళ్తే కనీసం ట్యాంక్ ఫుల్ కూడా చేయట్లేదు. కానీ ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి ఏకంగా ఇన్ని కోట్ల లీటర్ల డీజిల్ని బ్లాక్ చేస్తున్న పరిస్థితి. డెఫినెట్గా సామాన్యుల అవసరాలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, సామాన్యులను గాలికి వదిలేసింది. దాని ఫలితంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇటు అనేక నగరాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక నగరాల్లో ఇటు 2 వీలర్స్ కేవలం 200 రూపాయల వరకు మాత్రమే పెట్రోల్ కొడుతున్నారు. అలాగే డీజిల్ పరిస్థితి కూడా రేషన్ విధిస్తున్నారు. నిజానికి పంట సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి అవసరానికి సంబంధించి డీజిల్ అవసరం ఉంటుంది. మనం చూసాం, వ్యవసాయ రంగం అంతా కూడా యాంత్రీకరణ జరిగి డే టు డే అవసరాలకు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డీజిల్ అవసరం ఉంటుంది. పంట కోతకు కానీ, కలుపుకు కానీ, రకరకాల అవసరాల కోసం వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అవసరం ఉంటుంది. సో వ్యవసాయ రంగం పూర్తిగా దీనిపైన ఆధారపడింది. అలాగే ఆక్వాకల్చర్ కూడా ఆధారపడింది. సో ఇలాంటి సమయంలో వ్యవసాయ రంగానికి, సాధారణ ప్రజలకు, వర్తకులకు, వ్యాపారులకు ఇబ్బంది కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆయిల్ కంపెనీలకు ఖచ్చితంగా రీటైల్ బంకుల నుంచి సప్లై చేయాలనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. రైట్ వెంకటేష్.